సో ఎలా జరిగిందో, ఎవరు చేశారో, ఎక్కడ చేశారో, ఎక్కడికి తీసుకువెళ్ళారో, ఎలా కాల్చారో అదంతా కూడా అంబటి రాంబాబు గారు చెప్తున్నారట. ఇవన్నీ తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చిన ఎవిడెన్సు లేకపోతే వేరే దగ్గర ఇచ్చినా చాలా సింపుల్గా అయిపోద్ది కదా ఇది. ఇంక దీని గురించి మాట్లాడేందుకు? అంత క్లియర్గా ఉన్నప్పుడు కోర్టుకే అర్థం కావట్లేదు, పోలీసులు ఏం చెప్పట్లేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళేమి దీని మీద మాట్లాడట్లేదు అంటున్నారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు అది తీసుకెళ్ళి అందించలేకపోతున్నారు? ఎందుకు అది ప్రజలకు చూపించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? అక్కడ జరిగినటువంటి విషయం ఈ రోజు జరిగింది కాదు సార్, అది చాలా రోజులు కాదు జరిగింది. జనసేన నాయకుడు అక్కడ లోకల్ ఇన్ఛార్జి 28 రోజుల క్రితం నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి సభ్యులను కలిసి వచ్చానని అతను స్వయంగా చెప్తా ఉన్నాడు. కలిసి వచ్చాను, ఈ సంఘటన గురించి నేను మాట్లాడొచ్చాను, అంతేగాని నాకేమీ సంబంధం లేదు, నేనేమి దీని బేరసారాలకు వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ తల్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తల్లి నా కొడుకు మరణం జరిగినట్టయితే కనీసం ఆ బూడిదన్న ఇవ్వండి, ఆ సాంప్రదాయ ప్రకారం మా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటామని కన్నీటి పర్యవంతమైతే ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అజయ్ గారు చెప్తా ఉన్నారు, ఆమె చెప్తా ఉన్నారు రాజకీయాలకు సంబంధం లేదని, లేకపోతే వాళ్ళ మేనమామలు వాళ్ళు ఎవరు ఆషామాషి వ్యక్తులు కాదు, లేకపోతే లోక జ్ఞానం లేని వ్యక్తులు కాదండి. వాళ్ళ మేనమామలు అంతా కూడా రాధా దానికి సంబంధించినటువంటి అసోసియేషన్, దానికి సంబంధించినటువంటి వాటన్నిటిలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, మా పార్టీకి సంబంధించి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాం, లోకేష్ బాబుకి మేము ఎలక్షన్ చేశాం, ఇన్ని చేసినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఈ సమాచారం అంతా అంబటి రాంబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వైసీపీ దగ్గర కానీ లేకపోతే మాజీ మంత్రి గారి దగ్గర కానీ ఎవిడెన్స్ దీనికి సంబంధించి ఉన్నదా? కాదు, అంత క్లియర్గా చెప్తుంటే 2 వీలర్ మీద ఏమో మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, ఇవన్నీ అజయ్ చెప్తున్నాడు కదా, అవన్నీ నిజాలైతే ఎందుకు ఆగుతుంది అది బయటికి రాకుండా? అట కాదు, ఎవరికి ఇవ్వాలి సార్ సాక్ష్యాలు? కోర్టుకి ఇవ్వాలనా? మీడియాకి ఇవ్వండి, మీడియాకి ఇవ్వండి, మాకివ్వండి, 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 నేను చూపిస్తాను. అసలు మర్డర్ అయిందని ఎలా చెప్పారు, ఆయన ఎలా చెప్పారో చెప్పండి. ఇవ్వండి, నేను దాని మీద చేస్తాను, దాని మీద నేను నుంచుంటాను, ఎంత దూరం అని నేను వెళ్తాను, నాకు ఇవ్వండి. ఎవరికి ఇవ్వడం ఏంటండి? మీడియాకి ఇవ్వండి, మీకు నచ్చిన మీడియాకి ఇవ్వండి, పోనీ మీకు నచ్చిన మీడియాకి ఇవ్వండి. విజువల్స్ ముఖ్యం కదా, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టండి. సార్ వర్మ గారు మీరు చెప్పినట్టు ఉండదండి. ఒక కేసుకు సంబంధించినటువంటి సమాచారాలు మీడియాకి ఇస్తే మీడియా పబ్లిసిటీ చేయడం తప్పితే మీడియాకి అది కాదు సార్. కోర్టుకు కావాల్సినటువంటి నేను అదే ముందు చెప్పాను కదా, కోర్టుకి ఇవ్వచ్చు కదా అని. కాదండి, నేను ముందు చెప్పింది అదే, కోర్టుకి ఇవ్వండి అని. సార్ కోర్టుకి ఎట్లా పడితే అట్లా ఇవ్వదు కాదు సార్. రేపు 29వ తారీఖు విచారణ ఉంది, వాళ్ళమ్మ దానికి సంబంధించినటువంటి హైపెస్కస్ దానికి సంబంధించినటువంటి కోర్టు కేసు వేసింది. సో 29ని మీ దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అతను ఎలా చనిపోయాడో, ఎవరు పూడ్చారో, ఇదంతా కూడా 29ని ఇస్తారు మీరు, అంతేనా? సార్ మేము ఇవ్వటం కాదు సార్, మేము ఇవ్వాల్సినప్పుడు మా సందర్భాన్ని బట్టి మేము అప్పచెప్తాం. ఈ లోపు జరగాల్సినటువంటి విచారణ అంతా చేయాల్సింది ఎవరు సార్? కోర్టులో సాక్ష్యం చెప్పాల్సినప్పుడు సాక్ష్యాలని కోర్టుకు అప్పచెప్తారు సార్. ఎవరు మీడియా ఇన్వెస్టిగేషన్ లో గొప్ప చెప్పడం కాదండి. దానికి ముహూర్తం ఏంటండి? నాకు అర్థం కాదు, ఇంత రచ్చ జరుగుతుంటే దానికి ముహూర్తాలు పెడతారేంటి? అరే కాదండి, ఇప్పుడు ఇంత గొడవ అవుతుంటే దానికి ముహూర్తాలు ఏంటండి? మేము తర్వాత ఇస్తామని సార్ సార్ అంబటి రాంబాబు గారిది తప్పు అయితే ఇంత పెద్ద నెపం మోపాడు కదా. నేను అంబటి రాంబాబు గారు తప్పు అంటలేదు. ఎవరి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నా, వేరే వాళ్ళకి ఎవరికి తెలిసినా అది ఇమీడియట్ గా బయట పెడితే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది. ఆయన ఉన్నాడో లేదో తెలుస్తుంది కదా సార్. విచారణకు సంబంధించినటువంటి విచారణాధికారులకి కోర్టులకి అప్పచెప్తారు సార్. అవి నేను అదే అంటున్నానండి, వాళ్ళకే అప్పచెప్పండి, పోనీ వాళ్ళకే అప్పచెప్పండి, త్వరగా అప్పచెప్పండి అంటున్నాను. మీ దగ్గర ఉన్నది తీసుకుని న్యాయస్థానానికి వాళ్ళకి ఇస్తే 29వ తారీఖు కోర్టు ఉంటే మీరేం సార్ అలా అడుగుతారు? 29వ తారీఖుని ఎవరండి? వాళ్ళు కోర్టు సంస్థ మీ దగ్గర ఉన్నప్పుడు 29 దాకా మీకు ముహూర్తం ఎందుకు?
వర్మ గారు ఆ, సింగళూరు గారు ఏంటి ఇదేమో నాకు అర్థం కావట్లేదు. అది ఇలాగ అంటారు, అంబటి రాంబాబు గారు ఇలాగ అన్నారండి అంటే నిజంగా ఏమన్నా లేకపోతే ఆయన మాత్రం ఎందుకు మాట్లాడతారు? ఆయన దగ్గర ఏదో ఉండుంటది కదా. ఒక్క నిమిషం అండి, మీది అవ్వట్లేదు, మీ సిగ్నల్ అవ్వట్లేదు. చిన్నప్పటి గారు మీకు సిగ్నల్ అవ్వట్లేదు, ఆ సిగ్నల్ ఒకసారి సెట్ చేసుకోండి. ఏం అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది. ఇస్తానండి ఒక్క నిమిషం. సింగళూరు గారు ఏదో చెప్తున్నారు. సింగళూరు గారు ఏంటండి ఇది పరిస్థితి? నిజంగా ఎవిడెన్స్ ఉంటే దాయవలసిన అవసరం ఉందా? ఇమీడియట్ గా ఇచ్చేస్తే అయిపోద్ది కదా. వర్మ గారు ఇక్కడ ఏదైతే ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ని బట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడారు కాబట్టి అవన్నీ తీసుకెళ్లి విచారణ అధికారులకు ఇవ్వాలా, హైకోర్టులకు ఇవ్వాలా